గ్రౌండ్ రిపోర్ట్ కి స్వాగతం. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలో 230కి పైగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల హాస్టల్స్ లో వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా పేద కుటుంబాల నుంచి వచ్చిన వారే. ప్రస్తుతం వారుంటున్న హాస్టల్ భవనాలు శిథిలావస్థ చేరి ఎప్పుడు కూలుతాయో తెలియని ఆందోళన. నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టల్స్ లో చదువులు సాగడం లేదు. ఏ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో అనే భయంతో పిల్లలను వసతి గృహాలకు పంపించడం లేదు పేరెంట్స్. కొన్ని ప్రాంతాలలో అయితే ఎన్నికైన ప్రజాప్రతినిధులు సైతం హాస్టల్స్ ను సందర్శించి తూతూ మంత్రంగా పరిశీలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ సమస్యపై మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి వెంకటేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు 230 పైదాకా ఉన్నాయి. నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు అనేక ప్రాంతాలలో శిథిలావస్థకు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ చదువుతున్న కూడా విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. చాలా మటుకు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను హాస్టల్కి పంపించాలంటే జంకుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా పేద పిల్లలే అక్కడ చదువులో అభ్యసిస్తుంటారు. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వాళ్ళు చదువుకునే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అక్కడ ప్రజాప్రతినిధులు కానీ అక్కడ అధికారులు కానీ ఆ శిథిలావస్థకు చేరిన భవనాలను పునరుద్ధరించడం, కొత్తగా నిర్మించడం ఎక్కడ కూడా చేపట్టడం లేదని, ఈ నేపథ్యంలో విద్యార్థులు మాత్రం తమ చదువులు చదవాలంటే భయాందోళనకు గురవుతున్నారని, ప్రతిరోజు ఏ పైకప్పు కూలుతుందో, ఎక్కడ ప్రమాదం జరుగుతుందో ఆందోళన రేగుతున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ శిథిలావస్థకు చేరిన దానిపై ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటే జీవనం సాగిస్తున్నారు. ఆ చదువులు కూడా భయాందోళనకు గురై చదువులు సాగిస్తున్నారు. ఆ చదువులకు వెళ్ళే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, ఆవేదన చెందుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు చాలా ప్రభుత్వ హాస్టళ్లు, బాలికల హాస్టళ్లు, అక్కడ ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో కూడా ఇలాంటి శిథిలావస్థ చెల్లిన బిల్డింగ్లు చాలా ఉన్నాయి. ఆ విద్యార్థుల భవిష్యత్తు మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. ఆ విద్యార్థులు ప్రతిరోజు భయంగా బతుకుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళు చాలా భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చదువులు ఎలా సాగుతుందని భయాందోళనకు గురవుతున్నారు. మెదక్ జిల్లాలో చూసుకుంటే కూడా శిథిలావస్థకు చేరిన హాస్టల్ ఒక్కటేసారిగా కుప్పకూలిపోవడం చాలా మంది విద్యార్థులు అక్కడ ప్రాణాలతో బయటపడ్డ, గాయాలైతే తీవ్రంగా అయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే శిథిలావస్థకు చేరిన హాస్టళ్లపై నజర్ పెట్టాలని సూచిస్తున్నా కూడా ఒక పక్క స్థానిక సమస్యలు మాత్రం అలాగనే ఉన్నాయి. మనము మహబూబ్నగర్ జిల్లాలోని నవాపేట మండలం ఎన్మన్గండ్ల ప్రభుత్వ హాస్టల్కు వచ్చినాము. ఇక్కడ హాస్టల్లో చూస్తున్నాము. ఈ బిల్డింగ్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. చాలామంది ఇక్కడ అంటే 120 మంది విద్యార్థులు ఈ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని జీవించవలసిన పరిస్థితి ఉంది. ఆ భయంతో ఆ చదువులను కూడా చదివే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గత 4-5 పర్యాయాలు కూడా స్థానిక ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా స్వయంగా ఈ హాస్టల్ వద్దకు వచ్చి ఈ బిల్డింగ్ను కూడా పర్యవేక్షించారు. శిథిలావస్థకు చేరిన దీన్ని మరమ్మతులు చేయాలని ఆదేశించినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడం అధికారుల్లో చిరణం లేదని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలోని చాలా హాస్టళ్లలో ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ హాస్టల్ భవనం చూస్తే ఒకసారి మనము తీవ్ర భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ 120 మంది విద్యార్థులు వర్షాకాలం వచ్చిందంటే ఇతర ప్రాంతాలకు లేదా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి అక్కడనే నిద్రపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు ఇక్కడనే చదువును అభ్యసిస్తున్నారు. ఆ చదువును అభ్యసించేందుకు విద్యార్థులు అంటే పేద
పేద విద్యార్థులే హాస్టల్లో ప్రభుత్వ హాస్టల్లో ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం బిల్డింగ్ను కూడా స్వయంగా చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా బిల్డింగు పడిపోయే పరిస్థితి ఉంది. ఈ పడిపోయే పరిస్థితిలో విద్యార్థులైతే చదువులు కొనసాగిస్తున్నాయి. ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన హాస్టల్ వార్డన్లు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ బిల్డింగ్ కూలిపోతుందో, ఆ బిల్డింగ్ కూలిపోతే ఏమైనా ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహించాలనేది కూడా అక్కడ వార్డన్ కానీ అధికారులు కానీ చాలా ఆందోళనకు గురవుతున్నారు. మనం ప్రభుత్వ హాస్టల్లో చూస్తున్నాము. ప్రస్తుతం ఇక పెచ్చులూడిపోయి స్టీలు తేలిన సంఘటనలు అయితే మనకు స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఇక్కడ చదవాలంటే చాలా భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వారు విద్యను అభ్యసించే పరిస్థితి నేపథ్యం నెలకొందని చెప్పవచ్చు. పూర్తిగా ఇలాంటి శిథిలావస్థకు చేరిన బిల్డింగ్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని చాలా ప్రభుత్వ హాస్టల్లో ఉన్నాయని చెప్పవచ్చు. అధికారులు కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకోవడం లేదు. దానికి సంబంధించి అప్పుడప్పుడు జిల్లా కలెక్టర్లు పర్యవేక్షణ చేసి కింది స్థాయి అధికారులకు సూచనలు సలహాలు ఇస్తున్నారు తప్పించి బిల్డింగ్లను ఎక్కడ కూడా మరమ్మతు చేయడం లేదు. దానికి సంబంధించిన కొత్త బిల్డింగ్లను నిర్మించడం కూడా లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా విద్యార్థులు 2 సార్లు కూడా వినతి పత్రాలు అందించారు. అయినా కూడా దానికి సంబంధించిన ఎలాంటి పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదని చెప్పవచ్చు. ఇక్కడ చదువుతున్న 120 మంది విద్యార్థులు కూడా వర్షాకాలం వచ్చిందంటే తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఇక్కడ చదువును అభ్యసించవలసిన పరిస్థితి దాపురించిందని విద్యార్థులైతే తీవ్ర ఆవేదనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా హాస్టల్లో జాయిన్ చేయడానికి వచ్చిన సమయంలో ఇలాంటి పరిస్థితులను, భవనాలను శిథిలావస్థలో చూసిన పరిస్థితులను వారు చూసి భయాందోళనకు గురై తమ పిల్లలను కూడా హాస్టల్లో చేర్పించలేని దుస్థితి ఈ హాస్టల్లో నెలకొందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి చాలా సంక్షేమ హాస్టళ్లలో ఇక్కడ బాలుర, అక్కడ బాలికల హాస్టల్లో కూడా చాలా సౌకర్యాలు లేమి కూడా కనిపిస్తుంది. మనకు బాత్రూమ్లు సరిగా ఉండవు, టాయిలెట్స్ సరిగా ఉండవు, తాగడానికి నీరు సరిగా ఉండదు. దీనికి సంబంధించి ఎక్కడ చూసినా కూడా అధికారులు నిర్లక్ష్య వైఖరి వల్లనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పేద విద్యార్థులను ఈ హాస్టల్లో చదివే విద్యార్థుల పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వము ఈ ప్రభుత్వ హాస్టళ్లపై నజరు పెట్టాలని ఖచ్చితంగా విద్యార్థుల సంఘాలు కూడా దీనికి సంబంధించి తమ వినతిపత్రాలను ఇస్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. మరో గృహం ఉంది దీనికి సంబంధించి హాస్టల్లో, మరో గది కూడా ఇలాంటి పరిస్థితి. పక్క గది చూసుకుంటేనేమో పెచ్చులు ఊడిపోయి దానికి సంబంధించి ఎక్కడికక్కడే పెచ్చులు కింద పడిపోయే పరిస్థితి ఉంది. విద్యార్థులు కూడా ఇలాంటి భవనాల్లో నిద్రించడం కూడా వాళ్ళ ఇబ్బందులకు తలెత్తుతున్నాయి. ప్రతిరోజు బిక్కుబిక్కుమంటూ ఈ హాస్టల్లో ఉండవలసిన పరిస్థితిని భయాందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ భయాందోళనకు గురవు తమ పిల్లల్ని కూడా హాస్టళ్లకు చేర్పించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పెచ్చులూడుతున్నా కూడా అధికారులు కానీ దీనికి సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమను పట్టించుకున్న పాపాన పోలేదని అక్కడ అధికారులు చెప్తున్నారు. విద్యార్థి సంఘ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల చదువు ఆగమ గోచరంగా ఉంది. రిజల్ట్స్ పైన దృష్టి పెట్టాలని ఓ పక్క విద్యాశాఖ చెప్తున్నా ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు చదివే పరిస్థితి ఉంటుందని మనం ఆలోచించవలసిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ప్రభుత్వ హాస్టళ్లు చాలా ఉన్నాయి. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దానికి మరమ్మతులు చేపట్టాలి, లేదంటే కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేయాలని ఖచ్చితంగా చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రభుత్వ హాస్టళ్లు మరికొన్ని ఉన్నాయి. దాంతోపాటు చాలా ప్రాంతాలలో బాలికలు, ముఖ్యంగా బాలికలు ఉన్న హాస్టల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలు ఎదుర్కొంటున్నారు. అక్కడ కిటికీలు సరిగా ఉండవు, తలుపులు సరిగా ఉండవు, దోమతెరలు ఉండవు, పడుకోవడానికి కూడా వాళ్ళకి చాలా దుర్భేద్యంగా ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు శిథిలావస్థకు చేరిన సంఘటనలో చాలామంది విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. రోజుకు వాళ్ళు ఆందోళనతో చదువులను అభ్యసించవలసిన పరిస్థితి ఉంది. చదువుకోవడానికి వచ్చామా, సావడానికి వచ్చామా అనే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు కూడా తమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు తమ వద్ద ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి చిన్న, ఏం జరుగుతుంది? హాస్టల్ పరిస్థితి ఎట్లా ఉంది? మీరు ఎట్లా చదువుతున్నాయి మీ చదువులు? నేను 7-8 సంవత్సరాల క్రితం ఇన్నే ఉన్నా. 4-5 సంవత్సరాలకి వెళ్ళి ఇంత చాలా ఇబ్బంది పెడుతుంది బిల్డింగ్. వాన పడ్డప్పుడల్లా
మేము 40-45 మంది స్కూల్కి పోవాల్సి వస్తుంది. 9th 8th వరకు చిన్నపిల్లలేమో ఇతరుంటే అతను పంపిస్తున్నాము. ఇది ఎప్పుడు కూలిపోయేది తెలియదు, అసలు భయం వేస్తుంది. ఎప్పుడు కూలేదు తెలియదు, ఆ పింకులు ఆడి మీన వాడే తెలియదు అన్నట్లు చిన్నపిల్లలు అతను పంపించి మేము స్కూల్కి పోతున్నాము. ఇక విద్యుత్ అయితే మంచిగా ఉంది, చదువు అయితే మంచిగా ఉంది. పోయినసారి 10th బ్యాచ్లో సిద్ధు నాయక్ అని 888 కొట్టాడు. ఫుడ్ గిట్ట అంతా బాగానే ఉంది, కానీ బిల్డింగే చాలా సమస్య ఉంది. 3-4 సంవత్సరాలకి వెళ్ళి ఇదే చాలా ఇబ్బంది పెడుతుంది. మాకైతే చాలా భయం వేస్తుంది. అందుకనే సార్ చాలా జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి అనిరుద్ధ్ రెడ్డి గారికి 2 లెటర్లు పంపించాడు. ఒకసారి స్వయంగా వచ్చి చూసిపోయాడు, శాంక్షన్ చేస్తుంది అని చెప్పిండు. ఒకసారి స్కూల్లో లెటర్ ఇచ్చినాము, అవును చూసినది అన్నాడు, కానీ ఏం ఇంతవరకు సమాచారం అందించలేడు. అంటే మీరు ఎట్లా రోజు ఎట్లా గడుస్తుంది? వర్షాకాలం వచ్చిందంటే చాలా భయంతో అంటుండ్రు కదా, ఈ భయం నుంచి హాస్టల్లో నుంచి స్కూల్కి పోయా, ఆ స్కూల్లో ఎట్లా ఉంది పరిస్థితి? స్కూల్లో ఈడికి వెళ్ళి ఆడికి నడుచుకునేటప్పుడు లైట్ వెళ్ళి అసలు పాములు ఏముంటాయి కింద చూసుకొని మబ్బు ఉంటుంది కదా, ఇక 6-6 తిని పోతాము. ఏడవుతుంది ఇక స్కూల్లో లైట్లు ఉన్నాయని ఇట్లా బాట పోతుంటేనే లైట్లు వెళ్ళేవి. అసలు భయం వేస్తుంది, పాములు ఎప్పుడు కరిచేది. అసలు డైరెక్ట్ పోవాలన్నా కిందికి పోవాలి అని లైట్లు వెళ్ళేవి అసలు. ఇది అంటే ఈ ఒక్క విద్యార్థి కాకుండా చాలామంది విద్యార్థులు కూడా ఉన్నారు, వారిని కూడా అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి చిన్న, ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్కి సంబంధించి? సార్ నేను ఇక్కడ వచ్చి 6 months అవుతుంది సార్, కొత్తగా వచ్చాను. ఇక్కడ బిల్డింగ్ మొత్తం 2 blocks ఉన్నాయి సార్. ఒక బ్లాక్ లెఫ్ట్ మొత్తం కురుస్తుంది సార్. మొత్తం వాన పడ్డప్పుడల్లా మొత్తం వాటర్ అనేది కళ్ళ కింద మొత్తం తడుస్తుంది సార్. మొత్తం ఒక రూమ్ అన్ని పెచ్చులను చూసిపోయినాయి. ఆల్రెడీ పడ్డ మీనవాడి సంఘటనలు ఉన్నాయి సార్. మొత్తం గోడలన్నీ కూలిపోయినాయి, పాములన్నీ వచ్చేట్టున్నాయి. పాములు వచ్చినప్పుడల్లా సార్ ఉండి పిల్లలు ఎవరైనా వచ్చి చంపిస్తారు. మొత్తం ఇబ్బంది అవుతుంది సార్. మొత్తం పాముల భయం ఉంది. స్కూల్ కాడ ఇట్లా స్కూల్ కాడ రానికి భయపడుతున్నారు. చీకట్లో ఎవరంటే వాళ్ళు రానికే చాలా భయాందోళనకు గురవుతున్నాం సార్. మాకు బిల్డింగ్ ఒకటే సమస్య సార్, అంతా మంచిగానే ఉంది స్టడీ పర్పస్ మొత్తం. మీరు చెప్పండి చిన్న, చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. అంటే ఇక్కడ పాములు వస్తాయని చెప్తున్నారు, ఇక్కడ ప్రహారీ గోడ బాగలేదని చెప్తున్నారు. మెయిన్గా ఒక ఫుడ్ మాత్రమే బాగుంది, చదువులు బాగున్నాయి. కానీ మొత్తం ప్రకృతి దీనికి సంబంధించి మీ చదువుల చుట్టూ ఇలాంటి చాలా అంశాలు కూడా దోహదపడతాయి. ఎందుకంటే మంచిగా చదువుకోవాలంటే అన్ని పరిస్థితులు బాగుండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎట్లా చదువులు చదువుతున్నారు? ఇప్పుడు మేము ఈ పరిస్థితుల్లో మేము అక్కడ లాస్ట్ రూమ్లో మంచి కూర్చొని చదువుకుంటున్నాము, అందరినీ దగ్గరికి పెట్టుకొని చదువుకుంటున్నాము. నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది సార్. 3 సంవత్సరాలు అయితేనంటే నేను వచ్చిన కొత్తలో 10th క్లాస్ అన్నకి పెంకులు ఊసి నెత్తిపైన పడితే అంటే అన్న టీసీ తీసుకొని పారిపోవడం జరిగింది. ఇక్కడ మేము 3 రూమ్లలో వర్షాలు బాగా పడ్డప్పుడు 3 రూమ్లలో నీళ్ళు మలుస్తాయి సార్. నీళ్ళు మలిచినప్పుడు ఎప్పుడు ఏం కూలిపోతుందో కూడా తెలియదు. స్కూల్ కాడికి పోయి పనుకుంటుంటే 10th క్లాస్ అన్న వాళ్ళ వెనక మింగిన పోతాం సార్. మేము పోయినప్పుడు ఒకరొకరు బెదురుకుంటారు సార్. వీడికెళ్ళి స్కూల్ కాడికి పోయే లోపు చీకటి ఉంటుంది. మొత్తం రూమ్లో ఒకటే పనుకునేతో ఒకటే లైట్ ఉంటుంది సార్. ఆడగినంగా చలికి వానలు పడుతున్నప్పుడు గాలికి నిద్ర రాదు సార్. కింద బండలు మొత్తం చల్లగా ఉంటాయి. ఇక మొత్తానికి ఈడ హాస్టల్లోకి వస్తేనంటే మొత్తం నడవడానికి ఈడ రా సార్. 2 సార్లు ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఈడంగా వచ్చారు. ఇక 2 సార్లు ఎమ్మెల్యే వచ్చింది సార్. ఎమ్మెల్యే వస్తేనంటే ఎమ్మెల్యేకి 2 సార్లు లెటర్ ఇచ్చినాం సార్. లెటర్ ఇస్తే విధంగా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అందలేదు మాకు. ఇంకా గౌరవనీయుల కలెక్టర్ గారు, డీడీ మేడం గారు మాకు ఒక హాల్ శాంక్షన్ చేశారు సార్, 50 మంది వండేటట్టు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు భయాందోళనతోటి రోజు నిద్రపోయే పరిస్థితి లేదు. ఎట్లా చదువుతున్నాయి మీ చదువులా? భయంతో చదువుకుంటున్నాం సార్. ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. వర్షాలు పడ్డాయనుకో మొత్తం యువతలకి తోలుకొచ్చుకొని కూర్చుంటున్నాం సార్. కూర్చున్నప్పుడు ఎప్పుడు ఎక్కడ సైడ్ కూలిపోతుందో కూడా తెలియదు సార్. భయంతో చదువుకంగా బంద్ చేసి వాళ్ళు బుక్కులు మూసిపెట్టి దాన్ని చూసుకుంటూనే ఉంటారు సార్. పైనకి చూస్తారు, ఎప్పుడు ఎడగూలిపోయేది తెలియదని. ఇది పరిస్థితి. ఈ హాస్టల్లో ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో చాలా హాస్టల్లో ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు భయంతో తమ చదువులనైతే సాగించే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేను కూడా 2 సార్లు ఆయనకు వినతి పత్రం ఇచ్చారు. ఆయన కూడా స్వయంగా హాస్టల్ను సందర్శించారు, కొత్త బిల్డింగ్కు ప్రతిపాదనలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి కూడా ఎలాంటి అడుగు అయితే ముందుకు పడలేదని విద్యార్థులు అయితే భయాందోళనకు గురవుతున్నారు. ఈ హాస్టల్లో చేరేందుకు కూడా 30-40 విద్యార్థులు రావడం, ఇక్కడ హాస్టల్ పరిస్థితి చూడడం భయాందోళనగా ఉండడంతో వారు వెనక్కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు తమ చదువులు అయితే ఎలా సాగుతాయనే భయాందోళనకైతే గురవుతున్న పరిస్థితి అయితే మనకు ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది.
సంక్షేమ హాస్టల్లో నెలకొన్న శిథిలావస్థకు నెలకొన్న ఈ బిల్డింగ్లపైన కూడా చాలామంది వార్డన్లు కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా ఏదైనా ప్రమాదం జరిగితే తమపైకే వస్తుందని, తమపైనే చర్యలు తీసుకుంటారని వారు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నవాపేట మండలం సంబంధించిన ఎన్మన్గండ్ల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ వార్డన్ ప్రవీణ్ రెడ్డి కూడా మన దగ్గర ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పనిచేస్తున్నారు? హాస్టల్ పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడూ కూలిపోతే పరిస్థితి కనిపించలేదు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే మొత్తం చర్యలపైన మీ పైన తీసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రుల పైన ఇబ్బందులు వాళ్ళ నుంచి ఇబ్బందులు పడే ఉంటుంది, అధికారుల నుంచి ఇబ్బందులు పడే ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిస్థితి ఎట్లా ఉంది బిల్డింగ్ది? నేను గత సంవత్సరం ట్రాన్స్ఫర్లో ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ బిల్డింగ్ పరిస్థితి అయితే ఒక 6 రూమ్స్ కంప్లీట్గా కురుస్తున్నాయి. వర్షం పడితే కంప్లీట్గా కురుస్తున్నాయి. ఒక 6 రూమ్స్ అటు సైడు రీసెంట్గానే చెత్తేసారు కాబట్టి అది ప్రాబ్లం ఏం లేదు. సో మన విద్యార్థులకు అకామిడేషన్ అంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది అయినప్పుడు మనం స్కూల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. స్కూల్లో నైట్ టైం స్కూల్లో స్టే చేయడం జరుగుతుంది. అయితే ఈ సమస్యను గౌరవ ఎమ్మెల్యే గారు, జడ్చల్ ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి సార్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సార్ గారు కూడా వచ్చి హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారితో, గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు మనకు వాగ్దానం కూడా చేశారు. ఖచ్చితంగా కొత్త బిల్డింగ్ విద్యార్థుల సమక్షంలోనే చెప్పారు సారు, కొత్త బిల్డింగ్ ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని చెప్పారు. అయితే దాని ఫలితంగా రీసెంట్గా ఒకటేసారి డిస్మెటల్ చేస్తే మనకు విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక హాల్ కన్స్ట్రక్షన్కు శాంక్షన్ అయిందండి. 30 lakhs శాంక్షన్ అయింది. దీనికి ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు గౌరవ కలెక్టర్ గారికి, మా డిప్యూటీ డైరెక్టర్ మేడం గారికి విద్యార్థుల తరపున, వసతి గృహం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఈ శాంక్షన్ అయిన హాలు వితిన్ 3 monthsలో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామన్నారు. 3 నెలల వరకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రస్తుతం ఉన్న 6 రూములు కూడా పిల్లల్ని రోజు షిఫ్ట్ చేయాలి, లేదంటే 1/2 కిలోమీటర్ నడిచి ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళకు వసతి కల్పించే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో వెళ్ళే క్రమంలో కూడా మొత్తం అటవీ ప్రాంతం కాబట్టి చీమ చిటుకు, ఏదైనా విషపురుగు, ఏదైనా పాము కరిసే కూడా బాధ్యత ఎవరు తీసుకునే పరిస్థితి ఉంటుంది. అక్కడ విద్యార్థులు కూడా నేలపైన, బండలపైన పడుకునే పరిస్థితి ఉంది. సార్ అంటే చీకట్లో ఏం వెళ్ళట్లేదు సార్. ఇక్కడ తిన్నెంబడే 6:30కి, అరౌండ్ 6:30కి వరకు ఒక వర్కర్ని ఇచ్చి ఎంబడే అక్కడ ఇప్పుడు ఉన్నది ఇద్దరు, ఒక నైట్ వాచ్మెన్ ఉన్నాడు, ఇక్కడ నైట్ వాచ్మెన్ స్టే చేస్తాడు, ఇంకో కుక్ ఉంటాడు. అక్కడ ఆ విద్యార్థుల దగ్గర పడుకుంటున్నాడు, అక్కడే పడుకుంటున్నాడు. నైట్ టైం అయితే ఏం వెళ్ళట్లేదు. 6:30 భోంచేయందాడు, డైరెక్ట్ బుక్స్ తీసుకొని అక్కడికే వెళ్తున్నాడు. వాస్తవంగా అయితే అక్కడికి వెళ్ళకూడదు, హాస్టల్లోనే ఉండాలి. హాస్టల్ విద్యార్థులు అంటే హాస్టల్లోనే ఉండాలి. మీరు ఏదో చెప్పాలని దానికి హాస్టల్ని కల్పిస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇక్కడ పరిస్థితి చెప్పండి అసలు. అదే సార్, ఇక్కడ సమస్య ఉన్న మాట వాస్తవము. కాకపోతే ఇది గత 10-15 ఏళ్ల నుంచి నెలకొన్న సమస్యనే. ఇది రీసెంట్గా ఏం రాలేదు, గత 10-15 ఏళ్ల నుంచి నడుస్తున్న సమస్యనే. ఈ సమస్యని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన ఎంబడే సారు కానీ, గౌరవ కలెక్టర్ గారు కానీ స్పందించి ఎంబడే మనకు విద్యార్థుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని మనకు నూతన బిల్డింగ్ అంటే ఒక హాల్ ఇమీడియట్గా కన్స్ట్రక్షన్కు ఆదేశించడం జరిగింది. అది సంతోషకరమైన మాట. అయితే ఈ వర్షాకాలం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా చూసుకుంటాము. ఈ 40-50 మంది విద్యార్థులను ఇమీడియట్ స్కూల్లో 6:30కి భోంచేసిన వెంబడే విద్యార్థులను తీసుకెళ్ళి అక్కడ స్టే చేయించి మళ్ళీ మార్నింగ్ ఇక్కడ కాలకృత్యాలు తీసుకోవడానికి ఇక్కడ. వాస్తవంగా ఈ హాస్టల్ పరిస్థితి, శిథిలావస్థకు చేరిన పరిస్థితి కూడా చాలామంది విద్యార్థులు బయటికి, అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా హాస్టల్ పరిస్థితిని చూసి బయటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది? అంటే బాధాకరమైన విషయమే సార్ ఇది. కాకపోతే ఇంకా అది ఫైనాన్షియల్ మ్యాటర్ ఇంకా గవర్నమెంట్ దృష్టిలో ఉంది. ఆ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచిస్తుంది దీని గురించి, ఈ బిల్డింగ్ గురించి. ఈ ఊరి పెద్దలను కూడా కలవడం జరిగింది. ఊరి పెద్దలు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసమే గౌరవ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, కలెక్టర్ గారిని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా నిన్న వచ్చి ఎంపీడీఓ గారు, డిప్యూటీ డైరెక్టర్ గారు వచ్చి విద్యార్థుల సమక్షంలోనే విద్యార్థులకు కూడా చెప్పి వెళ్ళారు. సో ఈ వర్షాకాలం వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, మీరు అన్నది వాస్తవం. ఇది అంటే ఈ వర్షాకాలమే కాకుండా 10 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చదివే విద్యార్థులు కూడా చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు చాలామంది హాస్టల్లో చేర్పించేందుకు, ముఖ్యంగా పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులే ఈ హాస్టల్లో చేరుతారు. ఆ పేద కుటుంబాలు కూడా ఈ హాస్టల్ పరిస్థితి చూసి వద్దు, మాకు ఈ హాస్టల్ వద్దు, తమ పిల్లలు తమ ఇంటి వద్దనే ఉండాలి, లేదంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆందోళన చెంది వారు హాస్టల్కు పంపించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కానీ ఈ సంబంధించిన ఈ
శిథిలావస్థకు చేరిన హాస్టళ్లకు సంబంధించి ప్రభుత్వ అధికారులు అయితే వెంటనే చర్యలు తీసుకొని ఆ విద్యార్థుల చదువులు సాఫీగా సాగేటట్లయితే ఖచ్చితంగా చూడవలసిన బాధ్యత అధికారులపై ప్రజాప్రతినిధులపై ఉందని చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో శిథిలావస్థకు చేరాయి. ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు భయాందోళనలతో అక్కడ చదువులు చదవడానికి జంకుతున్నారని చెప్పవచ్చు. చాలా ప్రభుత్వ సంబంధించిన సంక్షేమ హాస్టల్లో అక్కడ బీసీ కానీ, ఎస్టీ కానీ, ఎస్సీ కానీ చాలా సంక్షేమ హాస్టల్లో శిథిలావస్థకు చేరినాయి. 1984లో కట్టిన ఈ బిల్డింగ్లు ప్రస్తుతం చూస్తే కూలిపోయేందుకైతే సిద్ధంగా ఉన్నాయి. చాలా ప్రాంతాలలో గద్వాల కానీ, అక్కడ నాగర్ కర్నూలు కానీ, నారాయణపేట కానీ, మహబూబ్నగర్ జిల్లా కేంద్రాల్లో మొత్తం చాలా మటుకు ఇలాంటి పరిస్థితి నెలకొంది. అక్కడ విద్యార్థులు కూడా బిక్కుబిక్కుమంటి హాస్టల్లో జీవనం గడుపుతున్నారు. చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని హాస్టల్ పంపించాలంటే కూడా ఇబ్బందులకు గురవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ హాస్టల్ పరిస్థితి ఎట్లా ఉంది, వీళ్ళు ఏమేమి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరుగుతుంది? ఈ శిథిలావస్థకు చేరిన హాస్టల్ను ప్రభుత్వము కట్టించేందుకైతే ముందుకు రావడం లేదు. ప్రస్తుతం అయితే అక్కడ విద్యార్థుల వ్యవస్థ అయితే దుర్భేదంగా ఉందని చెప్పవచ్చు. చాలామంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చదువులు చదవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 230 నుంచి 250 హాస్టల్స్ నడుస్తూ ఉన్నాయి. సగం కన్నా ఎక్కువ అంటే దాదాపుగా 60% ఈరోజు శిథిల వ్యవస్థలో హాస్టల్స్ ఉన్నాయి. దాని మరమ్మతులు చేపట్టాలి అని చెప్పేసి కూడా మేము ఇదే విద్యార్థి యోజన సంఘంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ప్రభుత్వం స్పందిస్తుంది తప్ప మాటలకే పరిమితమైంది. చాతల్లో మాత్రం ఎలాంటి మార్పు కనబడటం లేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. 1-2 కాదు, ఇదే మహబూబ్నగర్ జిల్లాలో సంబంధించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు విద్యార్థులు చదువుకోవడానికి ఈ మధ్య కాలంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు హాస్టల్లో ఉండడానికి వస్తూ ఉన్నారు. ఈరోజు పేరెంట్స్ హాస్టల్లో వేయడానికి వస్తూ ఉంటే ఆ హాస్టల్ స్థితిగతులు తెలుసుకొని ఆ యొక్క బిల్డింగ్లు చూసి మధ్యలో కూలిపోతూ ఉన్నాయి. ఆ యొక్క భయాందోళనకు గురయ్యి పిల్లలకు చదువు లేకున్నా సరే ప్రాణాలతో ఉండాలి అని చెప్పేసి కూడా ఆ యొక్క పేరెంట్స్ చదువు అనిపించిన పరిస్థితి ఈరోజు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తూ ఉంది. 1-2 కాదు, దాదాపుగా సగం కన్నా ఎక్కువ హాస్టల్స్ ఇదే స్థితిగతులు ఉన్నాయి. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించినట్టే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఒక్కొక్క హాస్టల్కి 20 నుంచి 25 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా కేటాయించలేని పరిస్థితి. ఈరోజు జీవో నెంబర్ 100 అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 100 ఎక్కడ ఇంప్లిమెంట్ కావడం లేదు. జీవో నెంబర్ 100 అంటే ఏంటంటే ప్రతి హాస్టళ్లలో ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ బస వేసి పడుకోవాలి. కానీ ఎక్కడ కూడా అది కనబడటం లేదు. ఈరోజు గొప్పల మాటలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తూ ఉన్నా విద్యార్థి స్థితిగతులు పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాల కారణంగా బిల్డింగ్లు కురిస్తే విద్యార్థులు ఎక్కడ పోవాలని కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు విద్యార్థులకు హాస్టల్లో ఉండడానికి కనీసమైన మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కానీ ఈరోజు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తూ ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈరోజు శిథిల వ్యవస్థలో ఉన్న హాస్టళ్లకు మరమ్మతులు చేపించే విధంగా 30 నుంచి 40 లక్షలు కేటాయించాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి యువజన డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలిసి వచ్చే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీడియా హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు చెప్పండి, చాలా మటుకు నారాయణపేట కానీ, నాగర్ కర్నూలు జిల్లాలో చాలామంది పేద విద్యార్థులే హాస్టల్లోకి పోతుంటారు, అది చదువుతుంటారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో శిథిలావస్థ కానీ, అక్కడ కనీస సౌకర్యాలు కానీ లేని పరిస్థితుల్లో విద్యార్థుల చదువు ఎట్లా సాగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు విద్యార్థుల ఇంట్లో పరిస్థితులు బాగాలేకనే గవర్నమెంట్ హాస్టల్లో వచ్చి చదువుకోవడానికి వీలుంటుంది. అట్లాంటిది గవర్నమెంట్ హాస్టల్లోకి ఇట్లా శిథిల వ్యవస్థలు ఉంటే విద్యార్థులు ఎక్కడ చదువుకోవాలి? చాలా వరకు పేద విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలే హాస్టల్లో చదివిస్తున్నారు. ఇప్పుడు హాస్టల్లో మనం వెళ్ళి చూసుకుంటే ఒక పక్క పెచ్చులుడు పడుతుంటే ఇంకో పక్క బెడ్లు చక్కగా ఉండవు, వాష్రూమ్స్ చక్కగా ఉండవు. గవర్నమెంట్ నిర్లక్ష్యం ఏం వ్యవహరిస్తుందో మాకు అసలు అర్థమైతేనే లేదు. ఇప్పుడు వర్షాకాలం పడుతుంది, వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలుస్తలేదు. వర్షం పడితే మన బాలనార్ మండలంలో చూసుకుంటే హాస్టల్ మొత్తం నీటి గుంతలాక మొత్తం మునిగిపోతుంది, మోకాల్లో నీళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పడుకోవాలి? వాళ్ళని తీసుకెళ్లి స్కూళ్ళల్లో వండబెడతా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు మన మహబూబ్నగర్ జిల్లాలోనే జరుగుతుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చాలా వరకు గవర్నమెంట్ హాస్టల్లో శీతల వ్యవస్థలు ఉన్నాయి. పిల్లలపైన పెచ్చులుడి ఇట్లా వాష్రూమ్స్లో పాములు ఇవి వస్తుంటే ఈ యొక్క గవర్నమెంట్ అధికారికి ఇట్లా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంత ముందుకు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా ఎన్నోసార్లు మేము విద్యార్థి సంఘాలుగా వాళ్ళకి వినతి పత్రం ఇస్తే వాళ్ళు అది చేస్తామని మాటల వరకే పరిమితమైనారు. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇట్లా విద్యార్థులను హాస్టల్లో వెళ్ళి చూడడం కానీ చేస్తలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా విద్యార్థుల పట్ల శ్రద్ధ తీసుకొని హాస్టళ్లలో గవర్నమెంట్ అధికారులను పండబెట్టి ఒకరోజు బస చేసి వాళ్ళ పరిస్థితులను తెలుసుకుంటే వాళ్ళ విద్యార్థుల సమస్యలు అనేది
గవర్నమెంట్కి ఇట్లా తెలుస్తాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా విద్యార్థుల సమస్యలను తెలుసుకొని హాస్టల్ని పునరావృతం చేసేంత వరకు మేము దానికి అనేక ఉద్యమాలు చేస్తాము. అలాగే హాస్టళ్లకు ఇంత నిధులనే కేటాయిస్తే వాళ్ళకి ఇట్లా హాస్టల్ని పునరావృతం అంటే మంచిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి హాస్టళ్లని సర్వేలు నిర్వహించి మంచి విద్య అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, ఒక విద్యార్థి నాయకుడుగా ఎలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి? ముఖ్యంగా బిల్డింగ్లు మొత్తం పాతబడ్డాయని కనిపిస్తున్నాయి. దీనిలో విద్యార్థులు చదివి ఎట్లా సాగుతుంది అనుకుంటున్నారు? మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చాలా రకాల హాస్టళ్ళు మరియు ఇతర స్కూళ్ళల్లో కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు విద్యార్థులు. కావున ఈ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి పెట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ యొక్క శీతల వ్యవస్థలో ఉన్న హాస్టళ్లను మరమ్మతులు నిర్మించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ భవిష్యత్తులో కానీ ఈ యొక్క కార్యాచరణ చేపట్టకపోతే ఈ యొక్క విద్యార్థి సంఘాలుగా ఏకమై మంత్రులు కానీ ఈ యొక్క ముట్టడిలు పెద్ద యొక్క రాస్తారోకలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, చాలా సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడుగా కొనసాగుతున్నారు, చాలా హాస్టళ్లను పరిశీలించారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు హాస్టళ్ళు ఎలాంటి పరిస్థితి ఉంది? దాన్ని దిగ్విజయానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ప్రధానంగా మేము చెప్పేది ఒకటి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అయినా ఆ తర్వాత జిల్లాల బైఫర్కేషన్ తర్వాత కూడా మహబూబ్నగర్ జిల్లాలో అయినా 70కి పైగా పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్లో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో రాకముందు ఉన్నటువంటి హాస్టల్స్ అనే ఇవన్నీ. అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఈ జనరల్ హాస్టల్ని మర్చిపోయి గురుకులాలని తీసుకొని వచ్చింది. గురుకులాలు ఎక్కడ సొంత భవనాలు లేదు. ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ జనరల్ హాస్టల్లో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్నటువంటి నేపథ్యంలో చాలా సంవత్సరాలు, కొన్ని బిల్డింగ్స్ అయితే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బిల్డింగ్ కూడా అదే బిల్డింగ్లో కనీస మౌలిక సదుపాయాలు, బిల్డింగ్ రిపేర్ కానీ లేకపోతే ఇతర సౌకర్యాలు కానీ లేక బాలనగర్ మండలంలో ఒక హాస్టల్ ఎస్సీ హాస్టల్ అట్లాగా అదైపోయినటువంటి పరిస్థితి ఉంది. నవపేట మండలంలో ఎస్సీ హాస్టల్ మొత్తం శిథిలావస్థ అయిపోయినటువంటి ఉంది. పక్కనే ఉన్నట్టు మన మహబూబ్నగర్ టౌన్లో బీసీ కళాశాల హాస్టల్ గర్ల్స్ కూడా అట్లా అనుకుంటే వేరే బిల్డింగ్ షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే పక్కలే కూతవేటు దూరంలో పాత కలెక్టరేట్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ ఎస్సీది కూడా ఆ విధంగా పరిస్థితి ఉంటే ఆ బిల్డింగ్ కూడా షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం విద్యారంగానికి నిధులు ఎక్కడ కేటాయిస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లకు నిధులు ఎక్కడ కేటాయిస్తుంది? ఒకవేళ ఆ నిధులు వస్తే వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారా? మరి సొంత భవనాలు నిర్మించవచ్చు కదా. నెలకు 10 లక్షలు 20 లక్షలు రెంట్ కట్టే బదులు ఒక సంవత్సరం ఒక్కొక్క హాస్టల్ ఆపి ఒక్కొక్క బిల్డింగ్ని ఎస్టాబ్లిష్ చేసిన ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ యూనియన్ల పరంగా మీ స్టూడెంట్ యూనియన్ల పరంగా ఏం చేయబోతున్నారు ఇలాంటి పరిస్థితులపై? మేము ప్రధాన డిమాండ్ ఒక్కటే, ఈ యొక్క హాస్టల్ సమస్యలు సంక్షేమ హాస్టళ్ల పరిరక్షణ కోసం గతంలో యాత్రలు నిర్వహించాం, సైకిల్ యాత్రలు నిర్వహించాం. ఈ ప్రభుత్వం కనుక ఇప్పుడు కూడా కనువిప్పు కలగకపోతే ఏ సంక్షేమ హాస్టల్స్ భవిష్యత్తులో కనిపించినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వాన్ని మేము చెప్పేది ఒకటే, ఖచ్చితంగా ఈ సంక్షేమ హాస్టళ్లపై దృష్టి పెట్టి సొంత భవనాలు నిర్మించాలనేదే ప్రధాన డిమాండ్ మాది. ఇది అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏ హాస్టల్ చూసినా, సంక్షేమ హాస్టల్ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు పెద్దపీట వేస్తామని చెప్పినా కూడా ఎక్కడ కూడా ఆచరణలో ఆమోదంగా ఒక్కడు కూడా ముందుకు పడతలేదని విద్యార్థి సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యవస్థనే ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వంపై తిరుగుబాటు చర్యలు తీసుకుంటాము. దాంతోపాటు ధర్నాలు పెద్ద ఎత్తున అన్ని యువజన సంఘాలతో విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున ముట్టడి కూడా కారణం చేస్తామని వాళ్ళైతే హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. చూశారుగా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లపై ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాము. దీనికి సంబంధించి చాలా ప్రాంతాలలో ప్రవణాలు అయితే శిథిలావస్థకు చేరుకున్నాయి. సంక్షేమ హాస్టల్ అంటే అక్కడ చదువుతున్న విద్యార్థులు అయితే ఆందోళన గురవుతున్నారు. దానికి సంబంధించి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని హాస్టల్లో ఉంచాలంటే భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో హాస్టల్లో ఉండలేక ఇతర స్కూళ్ళకు వెళ్ళి అక్కడ నిద్రించవలసిన పరిస్థితి ఉంది. 1-2 కిలోమీటర్లు బయటికి వెళ్ళవలసిన
పరిస్థితి ఆ విద్యార్థులకు దాపురించిందని చెప్పవచ్చు. దీంతో పాటు అక్కడ సంక్షేమ హాస్టల్లో కూడా వర్షాకాలం వచ్చిందంటే విద్యార్థులు అక్కడ పనిచేసే సిబ్బంది కూడా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని గడపవలసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మామనాడు జిల్లాలోని నవాపేట కానీ, అక్కడ బాల్నగర్ కానీ, అక్కడ మూసాపేట కానీ, నాగర్ కర్నూలు జిల్లాలో రేవెట్ల, వనపర్తి జిల్లాలోని గణపురంలో కానీ, ఇలా జోగులాంబ గద్వాలలో చూసుకుంటే చాలా ప్రాంతాలలో ఇలాంటి శిథిలావస్థకు చేరిన హాస్టళ్లు మనకైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని దానికి కొత్త నిర్మాణాలు చేపట్టాలని విద్యార్థులు, అక్కడ విద్యార్థి సంఘాలు కూడా చాలా పోరాటాలు చేస్తున్నా కూడా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నాయి. దీంతో అక్కడ చదువుతున్న విద్యార్థులు మాత్రం తమ చదువు ఎలా సాగించాలనే ఆందోళన కూడా వాళ్ళ మనసులో గురవుతున్నది. చాలామంది విద్యార్థులు కూడా హాస్టల్లో ఉండలేక బయటికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సంబంధించిన పేద కుటుంబాల నుంచి ఆ విద్యార్థులు హాస్టల్లో ఉంటారు. దాంతోపాటు బాలికల హాస్టల్లో కూడా చాలా సమస్యలు నెలకొన్నాయి. శిథిలావస్థకు చేరిన ఈ హాస్టళ్ల వల్ల గతంలో చూసుకుంటే కూడా మెదక్ జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ కుప్పకూలిపోయి అక్కడ ప్రాణ నష్టం జరగలేదు, కానీ విద్యార్థులైతే తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి మామనాడు జిల్లాలోని చాలా సంక్షేమ హాస్టల్లో నెలకొన్నాయని చెప్పొచ్చు.